ఏపీలో మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి పరిపాలన నాకైతే నచ్చలేదు బ్రో. ఫస్ట్ థింగ్, ఎందుకంటే వాడు ఉన్నది మొత్తం దోచుకొని పోతున్నాడు, రాష్ట్రాన్ని సంఖ్యను ఆగిపిస్తుండు. ఎందుకంటే దాంట్లో వచ్చిన డబ్బులు మొత్తం వాడు ఆడోడు ఈవోడు అని చెప్పి దాంట్లో వచ్చిన డబ్బులు మొత్తం వచ్చేది 100 కోట్లు అయితే వాడు జనాలు 10 కోట్లు, మిగతా 90 కోట్లు వాడే దోచుకుంటుండో. మధ్యలో ఉన్న రాజకీయ నేతలు దాని అక్రమ సంపాదన చేసుకుని దాన్ని మొత్తం ఏపీని మొత్తం సంఖ్యను ఆగిపిస్తున్నారు మొత్తం కలిసి. అయితే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం, మేము సంక్షేమ పథకాలు అందిస్తున్నాం ప్రతి ఒక్కరికి అని చెప్పి చెప్తున్నారు కదా. వాళ్ళు ఎట్లుంటారు అంటే పప్పు అన్నం పెట్టి చికెన్ అన్నం మటన్ అన్నం పెట్టినట్టు చెప్తారు బ్రో, కానీ పెట్టేది మాత్రం పప్పు అన్నం. అది అందరికీ తెలుసు, జనాలు చూస్తున్నారు కాబట్టి. అందుకే బ్రో మరి అప్పుడు ఆంధ్రాలో ఉన్న ప్రజలు మొత్తం తెలంగాణ వచ్చి బతుకుతున్నారు. ఎందుకుంటున్నారు? అక్కడ జాబ్లు ఉంటే అక్కడే ఉండొచ్చు కదా, ఎక్కడికి రావాలి? ఎందుకు రావాలి చెప్పు? వాడి కంపెనీలు ఉంటే ఎక్కడికి వస్తారు చెప్పు? ఆంధ్రాలో ఉన్న సగం జనాభా మొత్తం ఇక్కడికే వస్తున్నారు. ఎందుకు? బికాజ్ అక్కడ జాబులు లేవు కాబట్టి కదా ఇక్కడికి వచ్చేది. అక్కడ జాబులు ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తారు? అక్కడ కంపెనీలు లేవు కాబట్టి కదా. వాడు మొత్తం ఆస్కార్ అయ్యని ఇయ్యని చెప్పి ఆ కేసులో ఈ కేసులో తొరబడి వాళ్ళకి వీళ్ళకి సంగ్రహం పెట్టాడు తప్ప డబ్బులు జనాలు మొత్తం రోడ్డు మీద పట్టిస్తుండే. ఒక్కడికి కూడా ఒక జాబ్ వస్తలేదు. చదివిస్తుండే కానీ ఒక్కడికి కూడా ఒక జాబ్ వస్తలేదు. మరి రాజధాని గురించి ఏమంటారు? రాజధాని అది సోమవారం నుంచి మంగళవారం దాకా, శనివారం దాకా అట్లా పోతూనే ఉంటాయి. రోజుకొక వారం పోతూనే ఉంటుంది, రోజుకొక దిక్కు పోతూనే ఉంటుంది. అది కానీ ఏది అని పర్టికులర్గా తెలియదు. అది ఆదివారం లెక్క, అది వారం రోజులు ఉంటాయి, 7 రోజులు. అయితే మరి నెక్స్ట్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ముగ్గురు కలిసి వస్తున్నారు. అది మంచిదే బ్రో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక మానవతావాది, వాడు రావడం వల్ల చాలా బెనిఫిట్ యూత్కి. ఎందుకంటే వాడుకున్న ఆస్తులు కూడా అమ్ముకొని జనాల కోసం బ్రో ఈ రోజు రేపు తన కోసం తన స్వార్థంగా బతుకుతారు, చాలా డబ్బులు దోచుకోవడానికి ఉంటారు. కానీ వాడు ఉన్న డబ్బులు కూడా ప్రజలకు వంచుతుండు. ఎందుకు? వాడు ఒక మానవత్వం. అలాంటి వ్యక్తులు ఉండడం వల్ల ప్రజలకి బెనిఫిటే, వాడికి కూడా చాలా గర్వకారణం అది. అయితే పవన్ కళ్యాణ్ అంత మంచి చేస్తున్నారు జనాలకి అంటున్నారు. మరి గతంలో చూసుకుంటే 2 చోట్ల ఓడిపోవడానికి గల కారణాలు ఓడిపోవడానికి ఏంటంటే మనుషులు పిచ్చోళ్ళు బ్రో. డబ్బు కోసం, మందు కోసం కక్కుర్తి పడే పిచ్చినారు వాళ్ళు. ఒక ఎలాంటి అంటే మనుషులు అయితే వాళ్ళు మనుషులు కాదు, మానవత లేదు, వాళ్ళు చచ్చిపోయింది. ఏంది? డబ్బుకి మందుకి ఆశపడేటోళ్ళు వాళ్ళు. కాబట్టి వాళ్ళు నోటిపోగొట్టుకున్నారు. అందుకనే కదా ఒకప్పుడు 100 రూపాయలకి 50 రూపాయలు దొరికే పప్పు ఇప్పుడు 150 రూపాయలు కిలో, 160 రూపాయలు అవుతుంది. ఎందుకు అవుతుంది? జిఎస్టీ ఎక్కడి నుంచి వస్తుంది? గవర్నమెంటే కదా. మనమే కడుతున్నాం, మనమే వాడికి అమ్ముతున్నాం. వాడు 10 రూపాయలు తీసుకుంటే వాడు ఉత్తగేస్తాడు ఆ పైసలు ఇయ్యడు కదా. వాడు మన దగ్గర 100 రూపాయలు ఆశిస్తాడు. కాబట్టి 100% వాడు దగ్గర ఆశిస్తున్నారు కాబట్టి వాడు మన దగ్గర తీసుకుంటుండు. వాడు మనకు రూపాయి ఇస్తుండు, 10 రూపాయలు దొబ్బేస్తుండు. ఆ విషయం జనాలే తెలుసలేదు. అయితే మరి ఈసారి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాడు కదా, గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? 100% గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకప్పుడు తెలియలేదు అతని గురించి, ఇప్పుడు అందరు తెలుసుకున్నారు. 100% అతనికే ఓటేయాలని చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. తప్పకుండా పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక మానవతావాది. అలాంటి మనిషిని వదులుకోవటం అది జనాలకి పెద్ద కీడని చెప్పవచ్చు. ఎందుకంటే అది వాళ్ళ తప్పది. ఎందుకంటే ఇప్పుడు అలాంటి వ్యక్తి దొరకడం మళ్ళీ, అవునా కదా? ఎందుకంటే తన స్వార్థం గురించి ఆలోచించకుండా నలుగురికి మంచి చేయాలని ఒక ఛత్రపతి శివాజీలకు ముందుకు వచ్చిన వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ అది. అయితే ఇప్పుడు కూటమి జగన్ ఒక పక్క, నేను సింహాన్ని సింగిల్ గా వస్తున్నాను అని చెప్పి అంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఎట్లా అంటే ఎక్కడ దొరికితే అక్కడ గుంజుకున్నా అనే వ్యక్తి. ఆ పదవిలో ఎందుకున్నాడు? ఆ కేసు ఇప్పుడు ఆయన కేసులు ఉన్నాయి, కొన్ని కేసులు. ఎక్కడైతే ఓడిపోతే మళ్ళా నన్ను చించలు కూడా జైలు పంపిస్తారని ఒక ఆశతోనే పోటీ చేసి గెలుస్తున్నాయి. కానీ లేకపోతే ఆయన అంతే, ఆయన ఒకసారి ఓడిపోయినట్టు పక్క దించలు కూడా చేయలేదు మళ్ళీ. తప్పకుండా చెప్తున్నాను. ఎందుకంటే ఆయన చేసినవి మామూలు కాదు. అన్ని అందరి దగ్గర అక్రమ డబ్బులు తీసుకొని ఎక్కడ స్కాములు ఉంటే అక్కడ స్కాములు చేసి భూ కబ్జాలు అన్ని చేసిండు. అన్ని మొత్తం డబ్బులు దొబ్బేసిండు. ఓకేనా? అక్కడ ఇప్పుడు ఆఖరికి మొత్తం కొండలు అవన్నీ కూడా కూల్చేసి దాని మీద బిల్డింగ్ టూరిస్టులను పెట్టి ప్రజలకి ఏమన్నా నువ్వు ఉద్యోగ అవకాశాలు కల్పిమంటే ఆ టూరిస్టిజం పెడతా, ఈ టూరిస్టం పెడతా అని చెప్పిండు. రోడ్లు ఇప్పటికీ గుంటలకే ఉన్నాయి. అవునా? ఏం మారలేదు. ఎందుకేసారు వాడు కోడి చెప్పు? ఏమనేసారు? 10 సంవత్సరాలు ఏం మార్చిండు? ఆంధ్రాలో ఏం మార్చలేదు. ఎట్లుంది అట్లనే ఉంది. ఇంకా సంకనాకి పోయింది. నిజం చెప్పాలంటే ఆ జాబులు కూడా లేవు, తినడానికి తిండి కూడా వెళ్ళట్లేదు. జాబ్ ఉంటేనే కదా బ్రో ఒక ఫ్యామిలీ, ఒక వ్యక్తి మీద బతికింది మొత్తం కుటుంబం బతుకుతుంది. ఆ కుటుంబం అంతా ఇప్పుడు రోడ్డు మీద పడ్డట్టే కదా జాబ్ లేకపోతే. ఇప్పుడు అంతగానం చదివించిన వాళ్ళు లక్షల మీద ఆదాయం వాళ్ళ అమ్మ నాన్న కష్టపడి సంపాదించి అతని మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు అతను చదువుకొని రేపు పొద్దుగా వాలంటీర్ జాబ్లు 5,000 రూపాయలు ఇస్తే ఇప్పుడు ఇవాళ రేపు 100 రూపాయలు బియ్యం కట్ట 1,500 అయింది. 3 బియ్యం కట్టలు అయితే 5,000 అయిపోయాయి. ఇంకా ఉన్నాయి డబ్బులు, తినడానికి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు చెప్పు? ఆ 5,000 ఎటు సరిపోవు. ఒక MBA విద్యార్థి, ఒక బీటెక్ విద్యార్థి ఆ 5,000 రూపాయలు వారంటీ జాబ్ చేసుకుని ఏం సరిపోతాయి చెప్పు? లక్షలు సంపాదిస్తున్నా ఇలాంటి సమయాల్లో 5,000 రూపాయలు 3,000 రూపాయలు వారంటీ జాబులు ఇస్తున్నా అని చెప్పి అట్లా అక్రమంగా సంపాదించి డబ్బుల వాళ్ళని అట్లా నాశనం చేస్తున్నారు కదా జగన్. అట్లా ఎట్లా సార్ చెప్పు? ఓటు వేయరు కదా. 100% జగన్ ఓడిపోతాను. అయితే ఇప్పుడు
పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోడీ ఇలా ముగ్గురు గెలిస్తే సీఎం సీట్లో ఎవరు కూర్చుంటారు? పవన్ కళ్యాణ్ కూర్చోవాలి. పవన్ కళ్యాణ్ తప్ప కూర్చుంటాడు. ఎందుకంటే అతను నమ్ముకొని చాలా మంది యువత అతని మీద ఆధారపడ్డారు. ఎందుకంటే అతను గెలిస్తే నా జీవితం బాగుపడుతుంది, నా జీవితం బాగుపడితే నా కుటుంబ జీవితం బాగుపడుతుంది అని చాలా మంది ఆశతో ఉన్నారు. కాబట్టి అతను కూర్చుంటేనే మంచిది. ఎందుకంటే చంద్రబాబు చూసినాం మనం, చంద్రబాబు చేయాల్సిన స్కాములు చంద్రబాబు చేసిండు, అక్కడ బీజేపీ చేయాల్సిన బీజేపీ చేశారు. కానీ ఒక మానవతావాదం ఉందంటే ఓన్లీ పవన్ కళ్యాణ్, ఆయనే రావాలి. ఆయన వస్తేనే జీవితం, అందరి జీవితాలు బాగుంటాయి. నిరుద్యోగ అలాంటిది ఉండదు, ప్రతి ఒక్కరికి ఉద్యోగం దొరుకుతుంది, కంపెనీలతో మాట్లాడగలడు, అంత అతనికి స్కిల్స్ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా డెవలప్మెంట్ అవుతుంది, ఆంధ్రలో ఒక గొప్ప స్థాయికి వస్తుంది ఒకనొక రోజు. కాబట్టి ఆయన గెలిస్తేనే మంచి ప్లేస్ లో ఉంటుందని నా భావన. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఏపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? చాలా ఘోరంగా ఉంటది బ్రో. ఎందుకంటే ఏపీ ఇప్పటికే ఏమి లేదు, దాంట్లో అప్పుల పాలు అయిపోయారు, ఇంకా ఉన్నది కూడా అమ్ముకొని పోతారు. పార్కులు గీర్కులు అన్ని అమ్మేసిండు, అన్ని తాగాడు పెట్టేసిండు, బ్యాంకుల్లో అన్ని డబ్బులు సంపాదించిండు. ఇంకా తీసుకుంటే ఈసారి మొత్తం ఆంధ్రాలో ఉన్న సగం జనాభా మొత్తం తెలంగాణ వచ్చి బతకాల్సి వస్తుంది. ఎందుకంటే జాబులు అనేది లేకపోతే వాళ్ళకి తిండలేదు. తప్పకుండా సిటీస్ రావాల్సిందే, ఆ రాష్ట్రం పక్క రాష్ట్రం రావాల్సిందే. నిరుద్యోగులకు ఉండదు, డబ్బులు ఉండదు, సంపాదన ఉండదు, ఎటు నుంచి రావు. తప్పకుండా సంకన అయిపోతుంది ఆంధ్ర. ఎవరు జగన్మోహన్ రెడ్డి వస్తే, పవన్ కళ్యాణ్ వస్తే తప్పకుండా డెవలప్మెంట్ జరుగుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరికి బాగుంటది, మంచి చేసే ఆయనకి మానవత ఉంది కాబట్టి తప్పకుండా పైకి వస్తాడు, అందరికీ మంచి చేస్తాడు. అదే జగన్ గెలిచిందంటే తప్పకుండా మొత్తం పోతుంది.